జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా ఎందుకలా తిరుగుతావు? వచ్చి కూర్చో. ఏంట్రా కూర్చునేది? కాళ్ళు చేతులు ఊపుకొని హాయిగా దర్జాగా కూర్చునేలా ఉందా మన పరిస్థితి? ఎన్ని కలలు కన్నావురా, ఎన్ని ఆశలతో ఇక్కడికొచ్చాం. మొత్తం అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఈ ఆస్తి, నీ రాజ్యాధిపతి పదవి, మొత్తం మొత్తం అన్నింటి మీద ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటి వరకు వాళ్లకున్న శాపం మనకి వరం అనుకున్నాం. ఇప్పుడు ఆ శాపం కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఎందుకు తెలియదమ్మా? బాగా తెలుసు. నోరు మూసుకుని పడుండడం తప్ప ఏమీ చేయలేమన్న సంగతి బాగా తెలుసు. చేతకాని వాళ్ళ మాట్లాడుతున్నావేంట్రా? చావ చచ్చిపోయిందా? లేదమ్మా, ఎక్కువ ఆలోచిస్తే మనం చచ్చిపోయేలా ఉన్నాం. అనుకున్నది ఏది దక్కలేదన్న బాధలో జరిగింది మర్చిపోయి మాట్లాడుతున్నావు. మనం ఏం ఆలోచించినా ఆ కడుపులో బిడ్డకి తెలిసిపోయి వైదేహికి చెప్పేస్తుంది. పెదనాన్న ఆత్మ కూడా ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదంటున్నావు కదా. ఒకటి ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న పిండం, ఇంకొకటి ఊపిరి పోయినా మన ఊపిరి తీయాలని వెంటాడుతున్న ఆ ఆత్మ. ఆ రెండింటి నుంచి తప్పించుకోలేమమ్మా. నోరు మూసుకుని ఉండడమే ఉత్తమం. అర్థమవుతుందా? ఏవండి, అత్తయ్య పాయసం తీసుకోండి. పాయసమా? అదొక్కటే తక్కువ, ఏమీ అక్కర్లేదు, తీసుకుపో. అదేంటత్తయ్య, వైదేహి అక్క దేవాంశు బాబు గారు క్షేమంగా వచ్చారని, శాపం పోయింది అని అందరూ సంతోషంగా ఉన్నారు. మీరేంటి కోపంగా బాధగా ఉన్నారు? ఏమైందత్తయ్య? ఏమవుతుంది? నా మొహం అవుతుంది. నీతో ఇలా అత్తయ్య అని పిలిపించుకోవడమే నాకు కంపరంగా ఉంది. అదే నా బాధ. అమ్మా, రాజీని ఎందుకంటావు? రాజీ ఏం చేసింది? ఏంటి రాజీ? స్వీట్ తీసుకోమంటే ఎందుకండి అత్తయ్య గారికి అంత కోపం? మీరైనా తీసుకోండి. నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళు. అది స్వీట్ అయినా చేదుగానే ఉంటుంది. ఏమైందండి ఇప్పుడు? ఇంకా ఏం కావాలి? మా మీద అనుమానంతో మమ్మల్ని టార్చర్ పెట్టారు. వైదేహి దేవాంశులు కనిపించకపోతే మమ్మల్ని అనుమానించి మాకు నరకం చూపించారు. అదంతా మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఈ స్వీట్ తినేసి వాళ్ళ సంతోషాన్ని మేము పంచుకోవాలా? మా వల్ల కాదు. అలా అనకండి. అలా అనకపోతే ఇంకేమనాలి? ఎలా అన్నా మీరు మారలేదన్న సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అత్తయ్య. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఇంట్లో మంచి జరిగినందుకు అందరితో పాటు మీరు సంతోషంగా ఉండాలి కదా. తీసుకోండి. ఇంకేం ఆలోచించొద్దండి. ఇంకా మీరు మారలేదని అనుమానం వస్తే, ఆపద తలపెట్టే ఆలోచన మీకుందని అనుమానం వస్తే అప్పుడు ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నావు బావా? నీ సీమంతం గురించి వైదేహి. ఈ పరిస్థితుల్లో ఎందుకన్నా బావా? కాదు, ఎదురయ్యే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అర్థం కాలేదు బావా. ఈ సీమంతం జరిగి అందరి ఆశీర్వాదం నీకు దక్కితే ఆ ఆశీర్వాద బలంతో ఆపదలన్నీ తొలగిపోయి ఇంట్లో అంతా సంతోషమే అన్నారు కదా. అవును బావా, నిజమే. కానీ ఆ ఆశీర్వాదం పొందాలంటే ఎన్ని ఆపదల్ని దాటాలో, ఏ ఆపదలు ఎదురవుతాయో అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు దేవాంశ్. ఇంకా ఎలాంటి ఆపదలు ఉండవు. అనుమానం ఏమీ అక్కర్లేదు వైదేహి. నేనే చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఈ ఇంట్లో మీకు ఏ ఆపదైనా వస్తుంది అంటే అది నా వల్లే కదా. ఇక నాకు ఆ ఆలోచనలు లేవు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎల్లుండి సీమంతం కదా. మీకు చిట్టి తల్లికి నా బెస్ట్ విషెస్.
ఈ బెలూన్స్ మీద విషెస్ చూసినప్పుడల్లా నేను మారానని మీకు నమ్మకం కలగాలి. అందుకే మీకు కనబడేలా కట్టా. ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చిందేంటా అని మీకు అనుమానం రావచ్చు. కారణం బ్రతుకు మీద ఆశ. పెదనాన్న ఆత్మచేతిలో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మారితే ప్రాణాలు కాపాడుకోవచ్చన్న ఆశతో మారుతున్నా. మేం కోరుకున్నది నీలో ఈ మార్పివ్వాలి. మారితే సంతోషించేది మేమే. కానీ ఇది అసలైన మార్పు కాకపోతే నాటకమే అయితే మీ దగ్గర నాటకం ఆడి మిమ్మల్ని మోసం చేయగలను, కానీ పెదనాన్న ఆత్మని మోసం చేయగలనా? రేపు పాడ్యమి, పెదనాన్న ఆత్మ బంధనం నుంచి బయటపడే రోజు. ఇంకా నేను నాటకం ఆడి మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తే ఒక్క క్షణం కూడా నన్ను బ్రతకనివ్వద్దు. అయినా నా మాట మీద మీకు నమ్మకం కలగకపోతే ఒక పని చేద్దాం. ఇన్నాళ్ళు నేనేం చేసినా ఈ ఆస్తి కోసం, దీని మీద అధికారం కోసమే కదా. పెదనాన్న నీకు రాజ్యాధికారం అప్పగించినా నేను అమ్మ అంగీకారం చెప్పకుండా నీకు పూర్తి అధికారం దక్కకుండా అడ్డుపడుతూనే వస్తున్నాం. ఇక నుంచి నీకు ఏ అడ్డు ఉండదు. రేపే నీకు రాజ్యాధికారం, అక్షయపాత్ర ట్రస్ట్ అన్నిటికీ సంబంధించి ఇంట్లో అందరిది ఒకటే నిర్ణయమని అనౌన్స్ చేద్దాం. అప్పుడైనా మీకు నేను మారానని నమ్మకం కలిగితే చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ వైదేహి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.